హాయిగా గడిచిపోతుంది. అనవసరంగా కోడిపుంజును ముందే తినేస్తే ఇలాంటి మంచి అవకాశాన్ని పోగొట్టుకుని వాణ్ణి కోడిపుంజును తింటే ఆ పూట వరకు కడుపు నిండేది. కానీ తొందరపాటు తగ్గించుకుంటే మంచిది అని మనసులో అనుకుంటుంది. కానీ రోజు బాగా మంచి బలిష్టంగా ఉన్న కోళ్లను తింటాను అని అనుకుంటేనే చాలా నోరూరుతుంది. ఇక నిజంగా తింటే ఎంత బాగుంటుందో. అయితే గుండమ్మ అత్త రోజు కోళ్లు మాయమైపోతున్నాయి అని అడిగితే మరి నువ్వేం చెప్తావు? అలా అడిగితే అడవిలో నుంచి జంగూరు పిల్లి వచ్చి తింటున్నాయి అని చెప్తాను. అయితే సరే మరి నువ్వు వెళ్ళి దాక్కో, గుండమ్మ అత్త వస్తుంది. అక్కడి నుంచి నక్క వెళ్ళిపోతుంది. గుండమ్మ అత్త వచ్చి కోడి పుంజును పిలుస్తుంది. నాకు ఒక సాయం చేస్తావా? ఏంటో చెప్పు అత్త. నాకు రోజు ధాన్యం వేస్తావు. నీకు ఒక సాయం చేయలేనా? ఏమీ లేదు. అడవిలో నుంచి ఒక నక్క వచ్చి ఈ ఊళ్ళో తిరుగుతుంది. ఈ ఊళ్ళో అన్ని కోళ్లను తింటుంది అంట. నాకు దాని జాడ చెప్తే చాలు. నాకు చాలా సాయం చేసిన దానివి అవుతావు. సరే అత్త, నేను కోళ్ల వ్యాపారం చేస్తాగా. నా దగ్గర చాలా కోళ్లుంటాయిగా, అందుకే నా భయం. సరే అత్త, ఈ ఇంటి చుట్టూ పక్కల తిరుగుతుంటే నేను కోత పెడతాను. నువ్వు చాటుగా ఉండి ఆ నక్క కోళ్లను తినడానికి వచ్చినప్పుడు నీవు చాటుగా ఉండి పెద్ద కర్ర పట్టుకుని నుంచో. నేను ఒక్కరొక్కరు అన్నదానే దాన్ని కర్ర పెట్టి గట్టిగా ఒక దెబ్బ వెయ్యి, మళ్ళీ ఇంటి ఛాయలకు రాదు. సరేనా అని చెప్పి కోడిపుంజు నక్క ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది. దూరంగా కనిపించి నట్టు కనిపిస్తుంది నక్క. అది చూసి కొక్కరోక్రో కూత పెడుతుంది కోడిపుంజు. నన్ను పిలవడానికి కూత పెడుతుంది అని నక్క అనుకుని గుండమ్మ అత్త కోళ్ల దగ్గరకు నెమ్మదిగా చప్పుడు లేకుండా వస్తుంది. అది చూసి చాటుగా ఉన్న గుండమ్మ అత్త పెద్ద కర్రతో నడుము విరిగేటట్టు గట్టిగా కొడుతుంది. అంతే, అక్కడి నుంచి అడవిలోకి పారిపోతుంది. నడుము జారి నడవలేక నడుస్తూ అడవిలోకి పారిపోతుంది. అమ్మయ్య, ఇంతటిలో నక్క మెడద వదిలిపోయింది. గుండమ్మ అత్త పుణ్యమా అంటూ నాకు రోజు మేత వేస్తుంది. నక్కను కొట్టి నాకు మంచి పని చేసింది. ఇక నుంచి ఈ ఊర్లో హాయిగా ఉండవచ్చు. ఈ ఊరికి నక్క బెడద పోతుంది. Hello friends, please like, share, subscribe.